హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్టయితే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అని చెప్పి వ్రాయబడి ఉందండి. ఆమేన్. హల్లెలూయా! ఇరుకు ద్వారం అనే పదమును మనము గ్రీకులో చూసినట్టయితే స్టెనోస్ ఫైల్ అని చెప్పి అంటారు. దీనికి అర్థము నేరుగా ఉన్న మార్గము, కఠినమైన మార్గము, జీవిత నియమాలు, భౌతికంగా ఒడిదుడుకులు గల మార్గము అని చెప్పి ఇది సూచిస్తుంది. మన ముందు 2 మార్గాలున్నాయండి. ఒకటి విశాలమైన మార్గము, ఇరుకు మార్గం. చాలామంది విశాలమైన మార్గంలో ప్రవేశించే వారుగా ఉంటారు. ఎందుకంటే ఇది సులభమైనది. కోరికలను, లోక ప్రేమను ప్రేరేపించే విధంగా ఉంటది. కానీ చివరకు ఇది నాశనానికి తీసుకువెళ్ళే విధంగా ఉంటదండి. రెండోది మనం చూసినట్టయితే ఇరుకైన మార్గము. ఇది మొదట కష్టతరమైనప్పటికీ చివరకు మేలు కలిగించేది. ఇది విశ్వాసమును, పశ్చాత్తాపమును, అంకిత భావంతో కలిగినది కాబట్టి ఇది మన జీవితంలో మనము నిత్య జీవం పొందుకునేలాగా చేస్తుంది. కాబట్టి ఏ మార్గంలో ప్రవేశించాలనేది మన నిర్ణయము. ఒకవేళ మనము విశాలమైన మార్గం ఏర్పరచుకున్నట్టయితే చివరికి నాశనం అయిపోయే వారిగా, ఆ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళే వారిగా ఉంటాము. కానీ ఎవరైతే ఇరుకు మార్గంను ఏర్పరచుకునే వారిగా ఉంటారో వారు నిత్య జీవం పొందుకొని నిత్య సహవాసమును, సంతోషమును, ఆనందమును, తృప్తి కలిగి జీవించే వారిగా ఉంటారు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.